డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా మీ స్కూల్లో కానీ ప్లేగ్రౌండ్లో కానీ హై ఇంపాక్ట్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడుతున్నారా? అయితే వాళ్ళకి కావాల్సింది బెస్ట్ స్పోర్ట్స్ షూ. సో దేర్ ఆర్ ఫ్యూ బ్యూటిఫుల్ రూల్స్ టు బై ఎ షూ ఫర్ యువర్ కిడ్. ఎందుకు అంటే వాళ్ళ పాదాలు ఎవ్రీ టైం గ్రో అవుతూ ఉంటాయి టిల్ ఏజ్ ఆఫ్ 18. సో ఒక్కటే షూ ఎప్పుడు సరిపోదు. స్పోర్ట్స్లో ముఖ్యంగా వాళ్ళ టో స్పేస్ అన్నది బాగా ఉండాలో చూసుకోవాలి. అంటే ఎప్పుడైతే వాళ్ళు కాలు పెడతారో 5 వేలు ఫ్రీగా కదలాలి. టూ మచ్ లూజ్ ఈజ్ టూ బ్యాడ్, టూ మచ్ టైట్ ఈజ్ వెరీ బ్యాడ్. నెక్స్ట్, అది ఫమ్గా ఉందో చూసుకోండి. టూ లూజ్గా ఉండవద్దు, మరి హార్డ్గా ఉండదు. బెండింగ్లో కానీ ట్విస్టింగ్లో కానీ ఎక్కువ హార్డ్గా ఉండద్దు. థర్డ్, హీల్ దగ్గర ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు హీల్ దగ్గర సపోర్ట్ ఉంటే ఏమవుతుందంటే ట్విస్టింగ్ యాక్టివిటీస్లో మన హీల్ పెయిన్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఈ షుడ్ బి బ్రీతబుల్ మెటీరియల్, లేదా స్వెట్ బాగా జమ అయిపోయి వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, ఫుట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. దానినే అథ్లెటిక్ ఫుట్ అంటాం. మన చేతుల్లో ఆల్మోస్ట్ 17,000 నరాలు ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ అంటాం. అదే మన పాదాలలో 2,50,000 నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 2 లక్షల వరకు చెమట గ్రంథులు, స్వేద గ్రంథులు ఉంటాయి. అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్, స్వెట్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్. అంత సోఫిస్టికేటెడ్ మన పార్ట్ మన కాలు. దానిని మనము బ్యాడ్ ఫుట్వేర్ ద్వారా ప్రాబ్లమాటిక్ ఇచ్చేసుకుంటే వీఆర్ ఇన్వైటింగ్ ఫ్యూచర్ ఫుడ్ ప్రాబ్లమ్స్. సో మీ పిల్లల యొక్క స్పోర్ట్ పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, ఎనీ స్ప్రెయిన్స్ ఆర్ పోస్చరల్ షిఫ్ట్ రాకుండా ఉండాలన్నా, ఆల్వేస్ బై ఎ గుడ్ ఫుట్వేర్. థ్యాంక్ యూ.